ప్రోటో ఎర్త్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రోటో ఎర్త్ అనేది 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న ప్రిమిటివ్ ఎర్త్ వర్షన్. ఇది మార్స్ సైజ్ ఆబ్జెక్ట్ అయిన థియాతో జరిగిన కొలిజన్ కి ముందు ఉన్నది. ఆ ఇంపాక్ట్ వల్ల ఎర్లీ ఎర్త్ చాలా భాగం మెల్ట్ అయిపోయింది. తర్వాత మూన్ ఏర్పడింది. ఎర్త్ యొక్క కెమికల్ కంపోజిషన్ కూడా మారిపోయింది. ఇప్పటికీ ఆ కొలిజన్ వల్ల ఒరిజినల్ ఎర్త్ యొక్క అన్ని ట్రేసెస్ నశించాయని భావించేవారు. లేటెస్ట్ పరిశోధనలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంఐటి మరియు ఇతర ఇన్స్టిట్యూట్స్ కి చెందిన సైంటిస్టులు కొన్ని ఏన్షియంట్ రాక్ శాంపుల్స్ ను గ్రీన్లాండ్, కెనడా, హవాయిలో కనుగొన్నారు. వాటిలో పొటాషియం 40 అనే రేడియో యాక్టివ్ ఐసోటోప్ లోని అన్యూజువల్ డెఫిసిట్ కనిపించింది. ఈ ఎనామల్ ఎర్త్ లోని నోన్ రాక్స్ లేదా మెటరాయిడ్స్ కి మ్యాచ్ కాలేదు. ఇది థియా ఇంపాక్ట్ ముందు ఏర్పడిన ప్రోటో ఎర్త్ మెటీరియల్ అని సూచిస్తుంది. ఇది ప్రోటో ఎర్త్ యొక్క ఫస్ట్ డైరెక్ట్ ఫిజికల్ ఎవిడెన్స్ గా పరిగణించబడుతుంది. ఈ కొత్త పరిశోధనల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. థియా ఇంపాక్ట్ ఎర్త్ ను పూర్తిగా మెల్ట్ చేసి యూనిఫామ్ చేసిందన్న భావనను తిరస్కరిస్తుంది. ఎర్లీ సోలార్ సిస్టమ్ కెమిస్ట్రీ మరియు ప్లానటరీ ఎవల్యూషన్ గురించి కొత్త ఇన్సైట్స్ ఇస్తుంది. మూన్ ఎలా ఏర్పడిందన్న విషయాన్ని కూడా ఇది తిరిగి పరిశీలించాల్సిన అవసరం కలిగిస్తుంది. తర్వాతి దశలో ఈ రాక్స్ ను డీప్ గా అనలైజ్ చేసి వాటి ఆరిజిన్ మరియు ఎవల్యూషన్ ను ట్రేస్ చేస్తారు. ఎర్త్ మాత్రమే కాదు, మార్స్, వీనస్ వంటి ఇతర రాక్స్ ప్లానటరీ ఫార్మేషన్ పై కూడా కొత్త మోడల్స్ అభివృద్ధి చేస్తారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.